ఇక గచ్చిబౌలి భూములపై హెచ్సియు కీలక ప్రకటన చేసింది. 2024 జులైలో వర్సిటీ ప్రాంగణంలో సర్వే జరగలేదని, ఇప్పటి వరకు కేవలం ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారంతే. టీజీఐఐసీ చేసిన ప్రకటనను ఖండిస్తున్నట్లు హెచ్సియు ప్రకటించింది. ఇక భూముల హద్దుల నిర్ణయానికి తాము అంగీకరించలేదని కూడా స్పష్టం చేసింది. ఇక హెచ్సియు ప్రాంతం పర్యావరణం జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు హెచ్సియు తెలిపింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, ఇటు మొత్తానికి గచ్చిబౌలి భూములపై అయితే హెచ్సియు కీలక ప్రకటన చేసింది అన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం హెచ్సియులో ఒక రణరంగం జరుగుతుందని చెప్పాలి. భూములను తమకున్నటువంటి 400 ఎకరాల భూములను ప్రభుత్వం ప్రైవేటు కంపెనీల పరం చేయాలని చూస్తుంది, వేలంపాట వేసి అనే దాని మీద విద్యార్థులు నిన్నటి నుంచి ఆందోళనలు ఉద్రిక్తం చేశారు. అయితే నిన్న కొంతమందిని అరెస్ట్ చేసి ఇద్దరి మీద ఎఫ్ఐఆర్లు పెట్టినట్లు ఒకవైపున తెలియజేసిన నేపథ్యంలో ఇవాళ మరొకసారి ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో భాగంగానే విద్యార్థులందరూ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు, లోపల దాదాపు అనేక రకాల జీవరాశులు అనేవి ఉంటాయి. బయోడైవర్సిటీ కాపాడాల్సినటువంటి అవసరం ఉంటుంది, పర్యావరణాన్ని కాపాడాలి. సో ఇలా కాకుండా ఇప్పుడు కేవలం ఆదాయం కోసం ప్రభుత్వం ఈ రకంగా ఇతరులకు కట్టబెట్టడం కోసం భూములను ఇలా ప్రయత్నించడం అనేది దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము, తక్షణమే ఈ చర్యలను ఆపాలి అంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఇవాళ ఉదయమే ప్రభుత్వం నుంచి ఒక నోట్ అనేది రిలీజ్ అయింది. అందులో కొన్ని కీలక అంశాలు అనేవి ప్రస్తావించబడ్డాయి. ఇక్కడ ఉన్నటువంటి భూములకు సంబంధించి 400 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో ఆ 400 ఎకరాల భూములలో ఒక్క ఇంచు కూడా, ఒక్క అంగుళం కూడా హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి భూములు అనేవి ఏమీ లేవు, ఒక అంగుళం కూడా వాళ్ళకి సంబంధించింది కాదు. ఇది పూర్తిగా ప్రభుత్వ భూములు. తమ గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సందర్భంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొట్లాడి చట్టపరంగా ఆ భూములను ఇటు ప్రభుత్వ భూములుగా కూడా డిసైడ్ చేసేలాగా సుప్రీంకోర్టు దగ్గర ఇది ఫైట్ అనేది జరిగింది. ఇప్పుడు ఆ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములుగా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి హెచ్సియుకి ఎటువంటి సంబంధం లేదు అనేది ఒకవైపున ప్రభుత్వం ఉదయం తెలియజేసింది. మరోవైపు ఇందులోనే అక్కడ సర్వే కూడా జరిగింది. సర్వే జరిపినప్పుడు సర్వేలో ఉన్నటువంటి ఎవరైతే హెచ్సియు యూనివర్సిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు కూడా అదే సందర్భంలో ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి విద్యార్థుల యొక్క ఆందోళనలను ఇండైరెక్ట్గా ఖండించినట్లు ఆ నోట్లో చాలా స్పష్టంగా తెలియజేశారు. అయితే ఇప్పుడు ఒకవైపున విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు, మరోవైపు ప్రభుత్వం మాత్రం ఇందులో భూములకు ఎటువంటి సంబంధం లేదు హెచ్సియుకి అనేటువంటి విషయాలని ప్రకటించిన తర్వాత అసలు యూనివర్సిటీ పెద్దలు ఏం చేస్తున్నారు, యూనివర్సిటీ అధికారులు ఎందుకు స్పందించట్లేదని ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. ఇప్పుడు దీని మీద ఏకంగా యూనివర్సిటీ అధికారులు స్పందించారు. మొత్తం మీద వాళ్ళు స్పందిస్తూ చాలా స్పష్టమైన కొన్ని కీలక అంశాలను కూడా మెన్షన్ చేశారు. ఇందులో 2024 జూలైలో తమ అందరికి సమక్షంలోనే యూనివర్సిటీ భూములకు సంబంధించినటువంటి అక్కడ సర్వే అనేది జరిగింది అంటూ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలలో ఎటువంటి వాస్తవం లేదు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఎటువంటి సర్వే అనేది జరగలేదు అనేది యూనివర్సిటీ అధికారులు తెలియజేస్తున్నారు. మరోవైపు అదంతా కూడా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీజీఐఐసి ఏదైతే విషయాలను మెన్షన్ చేసిందో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఉంది అనేది ఆ స్టేట్మెంట్ అనేది తప్పు, దాన్ని మేము అగ్రీ అవ్వట్లేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేశారు. 400 ఎకరాల భూములకు సంబంధించి ఆ భూములలో బయోడైవర్సిటీ అంటే అనేక జీవరాశులు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని కాపాడాలి, జీవరాశులను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దయచేసి ఈ పని చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము అనేటువంటి విషయాన్ని ఇటు హెచ్సియు అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రస్తుతం ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇండైరెక్ట్గా వారికి మద్దతు తెలియజేస్తున్నట్టే ఈ విషయం తెలియజేశారు. మరోవైపు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళు ఇప్పుడు ఆ భూములు ఖచ్చితంగా యూనివర్సిటీకి చెందాలి అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్గా మెన్షన్ చేసినట్లే ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.